అందరి జాతకాలు చూసి వాళ్ళ జీవితంలో ముందు ముందు ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి పూజలు చేసి ఆ పరిస్థితుల నుండి బయటపడాలో అని అందరికీ చెప్తుంటారు వేణుస్వామి. ఆయన దగ్గర పూజలు చేయించుకోవడానికి ఎంతో మంది క్యూ కడుతుంటారు, ముఖ్యంగా సినిమా స్టార్స్. మరి అందరి జాతకాలు చెబుతూ ఆయన స్వయంగా తన జాతకం చూసుకోవడం మర్చిపోయారేమో కానీ ఇప్పుడు వేణుస్వామి కష్టాల్లో పడ్డారు. వేణుస్వామి సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి జాతకాలు చెబుతూ కొన్నాళ్లుగా చాలా ఫేమస్ అయ్యాడు. సమంత, నాగచైతన్య విడిపోతారని చెప్పడం, ఆ తర్వాత వారిద్దరు విడాకులు తీసుకోవడం జరిగింది. సోషల్ మీడియాలో వేణుస్వామి ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. దీంతో చాలా మంది హీరోయిన్స్ వేణుస్వామి వద్ద ప్రత్యేక పూజలు కూడా చేయించుకున్నారు. రీసెంట్ గా జరిగిన నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ గురించి సంచలన కామెంట్ చేశాడు వేణుస్వామి. చైతు, శోభిత 2027లో విడిపోతారంటూ జోస్యం చెప్పాడు. దీంతో తాజాగా వేణుస్వామిపై తెలంగాణ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. చైతన్య, శోభిత విడిపోతారంటూ ఓ వీడియో రిలీజ్ చేయడం, సినీ తారల వ్యక్తిగత విషయాల గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడంటూ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తో పాటు అనుబంధ సంస్థ తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద గారిని కలిసి వేణుస్వామిపై ఫిర్యాదు చేశారు. తాజాగా తెలంగాణ మహిళా కమిషన్ వేణుస్వామికి షాక్ ఇచ్చింది. మహిళా చైర్పర్సన్ నేరెళ్ల శారద గారు ఈ నెల 22న వేణుస్వామి వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు జారీ చేసినట్లుగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి బహిరంగంగా కామెంట్స్ చేస్తూ వీడియోస్ చేసిన వేణుస్వామికి ఇలా నోటీసులు రావడం షాక్ అనే చెప్పుకోవాలి. నాగచైతన్య, శోభితల గురించి మాట్లాడినందుకు ఆల్రెడీ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు వేణుస్వామికి వార్నింగ్ కూడా ఇచ్చేశారు. దాంతో దెబ్బకు ఇక నేను జాతకాలు చెప్పను మహాప్రభు, నన్ను వదిలేయండి అని దండం పెట్టేశాడు వేణుస్వామి. కానీ మహిళా కమిషన్ పంపిన నోటీసులపై వేణుస్వామి ఎలా స్పందిస్తాడో చూడాలి. తారల పర్సనల్ విషయాల గురించి వేణుస్వామి జోస్యం చెప్పడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ చాలా సినిమాల విడుదల, రాజకీయ ఫలితాలు, టాలీవుడ్ స్టార్ హీరోస్ కెరీర్, పెళ్లి గురించి అనేక కామెంట్స్ చేశాడు. కొద్ది రోజుల వరకు సైలెంట్ అయిన వేణుస్వామి రీసెంట్ గా చైతన్య, శోభిత నిశ్చితార్థం గురించి కామెంట్స్ చేయడంతో తెలంగాణ మహిళా కమిషన్ ఆయనకు షాక్ ఇచ్చింది.